హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నా వీడియోలో సేమియా పాయసం ఎట్లా తయారు చేయాలో చూపిస్తాను. దీనికి కావలసిన ఇంగ్రీడియంట్స్: బెల్లం పౌడర్ 100 గ్రామ్స్, రోస్టెడ్ సేమియా 70 గ్రామ్స్, నెయ్యిలో వేయించిన డ్రై ఫ్రూట్స్, ఇలాచీ 5, ఆల్రెడీ బాయిల్ చేసిన మిల్క్ 1/2 లీటర్, అండ్ కావలసినంత 2 స్పూన్స్ ఆర్ 1 స్పూన్ నెయ్యి. ఇప్పుడు దీని ప్రాసెస్ ఎట్లానో చూపిస్తాను. ఈ మిల్క్ బాయిల్ అవుతుండగా ఒకసారి పొంగు రానించి పాలు పొంగుతుండగా పాలు పొంగుతుండగా ఈ రోస్టెడ్ సేమియాని యాడ్ చేయాలి. తర్వాత దీన్ని కలుపుతూ ఉండాలి. సేమియా ఆల్రెడీ రోస్ట్ అయి ఉంది కాబట్టి తొందరగానే కుక్ అవుతుంది. %80 సేమియా కుక్ అయ్యేలాగా చూసుకోవాలి. సేమియా కుక్ అవుతుంది. చూసారా, సేమియా ఒకదానికొకటి విడిపోయి చక్కగా కుక్ అవుతుంది. సేమియా ముద్దలాగా ఉంటే బాగోదు. సో 80% మాత్రమే కుక్ అయ్యేలాగా చూసుకోవాలి. అట్లా విడివిడిగా ఉంటే మనం సేమియా పాయసం తాగేటప్పుడు కానీ తినేటప్పుడు కానీ చాలా బాగుంటుంది. ఇట్లా 80% కుక్ అయ్యాక చక్కగా కుక్ అవుతుంది. చూసారా, మధ్యలో కలుపుతూ ఉండాలి. ఇట్లా విడివిడిగా చూసారా, కుక్ అయిపోయింది. ఎందుకంటే ఆల్రెడీ రోస్ట్ అయింది కాబట్టి తొందరగానే కుక్ అయింది. ఈ కుక్ అయిన సేమియా అండ్ మిల్క్లో ఆల్రెడీ మనం దంచి పెట్టుకున్న ఇలాచీ యాడ్ చేద్దాం. నెయ్యిలో వేయించిన డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేద్దాం. వీటిని ఒకసారి గరిటెతో కలుపుకున్నాం. ఇప్పుడు దీంట్లో 1 స్పూను నెయ్యి వేసి కొంచెం సేపు కుక్ అవనిద్దాం. మనకి సేమియా కన్సిస్టెన్సీ ఇలా లిక్విడ్గా ఉంటేనే తాగడానికి బాగుంటుంది. కుక్ అవుతుంది. చూసారా చక్కగా. ఇప్పుడు కుక్ అయిపోయింది.
మనకి స్టవ్ ఆఫ్ చేసుకుని బెల్లం పౌడర్ యాడ్ చేసుకుందాం. బెల్లం పౌడర్ యాడ్ చేసుకున్నాక బెల్లం పౌడర్ కరిగే వరకు గరిటెతో కలుపుతూ ఉండాలి. దీంట్లో మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఒక టిప్ ఏంటంటే స్టవ్ ఆన్లో ఉండగా బెల్లం పౌడరు యాడ్ చేయకూడదు. అట్లా యాడ్ చేస్తే సేమియా పాయసం అనేది విరిగిపోయినట్టు వచ్చేస్తుంది. ఇది ఒకటే మీరు గుర్తుంచుకోవాల్సిన టిప్పు. స్టవ్ ఆఫ్ చేసి మాత్రమే బెల్లం పౌడరు యాడ్ చేయాలి. చూసారా, బెల్లం పౌడర్ చక్కగా కరిగిపోయింది. ఇప్పుడు దీంట్లో ఒక స్పూను నెయ్యి యాడ్ చేసి కలుపుకుంటే ఎంతో రుచికరమైన డెలిషియస్గా ఉండే సేమియా పాయసం రెడీ. ఈ సేమియా పాయసాన్ని దేవుడికి నైవేద్యంగా పెట్టి మనం కూడా టేస్ట్ చేయొచ్చు. ఇది చల్లారాక ఫ్రిడ్జ్లో పెట్టుకొని తింటే దీని టేస్ట్ ఇంకా ఎన్హాన్స్ అవుతుంది. చూసారా ఎంత చూడడానికి డెలిషియస్గా ఎంత బాగుందో. చక్కగా నెయ్యిలో వేయించిన డ్రై ఫ్రూట్స్తో, ఇలాచీ టేస్ట్తో, బెల్లం పౌడర్ టేస్ట్తో చూడడానికే నోరూరుతుంది కదూ. ఇట్లా దేవుడికి నైవేద్యంగా పెట్టుకోవడానికి సపరేట్ బౌల్లో తీసుకుందాం. ఇప్పుడు మన టేస్టీ సేమియా పాయసం రెడీ. దీన్ని మీరు కూడా ట్రై చేసి టేస్ట్ చేయండి. ఇఫ్ యూ లైక్ మై ఎక్స్ప్లెనేషన్, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.